పాలిటెక్నిక్ కాలేజీలని మొత్తాన్ని కూడా విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీమ్ను వ్యతిరేకిస్తూ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. మనకు చూడొస్తూ ప్రస్తుతం మాస్టర్ ప్లాంక్ దగ్గర ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉన్నాము. చాలా వందలాది మంది విద్యార్థులు ప్రభుత్వం తీసుకున్న శక్తి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి, దానివల్ల తాము నష్టపోతామని, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా నష్టపోతారని చెప్పి ఇది మొత్తం కూడా పాలిటెక్నిక్ కాలేజీలు మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేయడమే అని చాలా బలంగా చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ శక్తి స్కీమ్ను వెనక్కి తీసుకోవాలి, అప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉంటామని చాలా చెప్తున్నారు. మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం, ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ ఉన్నారు, చాలా బలంగా డౌన్ శక్తి స్కీమ్ అంటున్నారు, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. వందలాది మంది విద్యార్థులు ఈ స్కిల్ యూనివర్సిటీలో ఈ పాలిటెక్నిక్ కాలేజీలను విలీనం చేయడం వల్ల దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మొత్తం కూడా తగ్గిపోతుంది. అది అలా ఉండకూడదు, స్పష్టంగా ఉండాలి. పాలిటెక్నిక్ కాలేజీలను నిర్వీర్యం చేసే ప్రయత్నం తప్పించి ఇందులో వాస్తవం లేదు అని చాలా బలంగా చెప్తూ ఉన్నారు. కొంతమందితో మనం మాట్లాడదాం, వాళ్ళ డిమాండ్ ఏంటి, వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారు, స్పష్టంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మన స్లోగన్స్ ఏ విధంగా చేస్తున్నారు చూడొచ్చు, చాలా స్ట్రాంగ్ గా చేస్తున్నారు స్లోగన్స్ మొత్తం కూడా. సార్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అనేది ఒక శక్తి అనే స్కీమ్ అయితే తెచ్చారు. ఆ స్కీమ్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మేము పాలిటెక్నిక్ డిప్లొమా వచ్చిన వాళ్ళు ఏమవుతుందంటే ఈ డిప్లొమా అనేది ఒక ఇంటర్కు ఈక్వల్ గా చేస్తా అంటున్నారు. ఇప్పుడు మా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, ఇంటర్కు సోమతి కాకుండా లేకుండా మమ్మల్ని డిప్లొమాకు పంపించారు. మేము వాళ్ళ నమ్మకంతో మేము ఇప్పుడు డిప్లొమా కోసం వచ్చాం. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ సార్, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు చదివి కూడా వేస్ట్ అయిపోతుందిగా. మేము మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటాను, ఎంప్లాయ్మెంట్ ఎంతకు, ఇన్ని సంవత్సరాలు చదువుకున్నది ఒక లేబర్గా మేము పనిచేసే వాళ్ళగా మేము వచ్చింది, మేము ఒక స్కిల్స్ నేర్చుకొని డిప్లొమాకు లాటరల్ ఎంట్రీ అయ్యి ఇప్పుడు బీటెక్ చేసుకొని ఒక ఇంజనీర్ అవ్వాలనే మా కోరిక. ఆ కోరికని ఇప్పుడు రద్దు చేస్తామంటే మేము ఎలా ఊరుకుంటాం? ఈ శక్తి స్కీమ్ ని ఆపే వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ శక్తి స్కీమ్ ని ఆపేంత వరకు మేము ఈ ప్రొటెస్ట్ అనేది రోజు రోజుకి ఇంతకు పెరిగిపోతుందని మేము చెప్తున్నాం. శక్తి స్కీమ్ వల్ల మీకు ప్రత్యక్షంగా జరిగే నష్టం ఏంటి? శక్తి స్కీమ్ వల్ల మాకు నష్టం ఏం జరుగుతుందంటే ఇప్పుడు మేము సార్ ఇప్పుడు 3 సంవత్సరాలు డిప్లొమా చేస్తామా, డిప్లొమా చేసిన తర్వాత మాకు లాటరల్ ఎంట్రీ ఉండదట. మళ్ళా మేము ఫస్ట్ ఇయర్ అంటే బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి వెళ్ళాలన్నట. ఇప్పుడు ఇంటర్నల్ 2 సంవత్సరాలు చేసి బీటెక్ చేస్తారు కదా, మాకు అలా 1 సంవత్సరం లాస్ అవుతుంది. అది సార్ మేము ఇప్పుడు డిప్లొమా చేసినా కానీ మేము ఒక ఇంటర్ చదువుకునే విద్యార్థి కిందికి మేము వస్తున్నాం సార్. అది అలా మాకు ఎఫెక్ట్ పడుతుంది. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచున్నారు మీరు? ప్రభుత్వానికి ఏం చెప్పగలుగుతాం అంటే ఈ శక్తి స్కీమ్ అనేది విత్డ్రా చేసుకోవాలి సార్. అదే మా తరపు నుండి మేము చెప్పేది, మా విద్యార్థుల తరపున. మా డిప్లొమా ఇంత ముందుకు ఎట్లా నడిచిందో ఇప్పటి నుంచి అదే ఎస్బిటెట్ ఆధీనంలో నడవాలని మేము కోరుకుంటున్నాం. ఎస్బిటెట్ను కాపాడుకుంటాం. అప్పటి వరకు మేము ఇలానే ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాం. మా ఓన్ ఐడెంటిటీ మాకు కావాలి, మా ఫ్యూచర్ మాకు కావాలి. మొత్తం మా దగ్గరనే ఉండాలి. మొత్తం మాకు లెటరల్ ఎంట్రీ అనేది లేదు, ఈ సెట్ రాయడానికి లేదు, అవి మాకు కావాలి. లేకుంటే డిప్లొమాకి నో యూస్, మేము ఇక్కడ పని చేయడానికి లేము. మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి, అబ్రాడ్కి వెళ్ళాలి చేయాలి అని చెప్పేసి, అది మాకు కావాలి. ఈ శక్తి వల్ల అలాంటివి ఏమి లేవు. మాకు అనేది హక్కు ఉంది, మాకు ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది. ఇది మా ఐడెంటిటీ. మా సర్టిఫికేట్స్ కోసం మేము మా రైట్స్ కోసం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. దీనికంటూ మనం యూజ్ లేకుండా చేయొద్దు. ఏదైనా ఉంటే యూజ్ ఉండాలి, మనం చేసే దాన్ని బట్టి యూజ్ ఉండాలి. ఎటువంటి యూజ్ లేకుండా చేస్తే మాకు ఐడెంటిటీ అనేది ఉండదు. లెటరల్ ఎంట్రీ ఈ సెట్ రాయాలి, ఇప్పుడు మీకు చెప్పాను కదా, అది రాయాలి. స్కీమ్ వల్ల మాకు బీటెక్ లో లాటరల్ ఎంట్రీ లేకుండా చేస్తారు. అలా చేసి ఐటీఐలోకి యాడ్ చేద్దామని చూస్తున్నారు. మాకు అట్లా కాకుండా మా ఓన్ ఐడెంటిటీ కావాలి, మాకు లాటరల్ ఎంట్రీ కావాలి. మేము ఈ సెట్ కూడా రాయాలి మొత్తం పాలిటెక్నిక్ లో. హైయర్ ఎడ్యుకేషన్స్ అనేటివి ఛాన్స్ లేదు. ఈ డిప్లొమా ఒకవేళ శక్తి స్కీమ్ తెస్తే దానివల్ల మాకు నో యూజ్ ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలంటే మాకు లెటరల్ ఎంట్రీ కావాలి, ఈ సెట్కి రాయాలి, అది మాకు కావాలి. అవి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఈ శక్తి స్కీమ్ అనేది తీసేయాలి ఇమ్మీడియట్లీ. స్టూడెంట్స్ చెప్పినట్టు జరగాలి. స్టూడెంట్సే రేపటి ఫ్యూచర్స్ కాబట్టి వీళ్ళ డిమాండ్స్ ని బట్టి రేపటికి ఏదన్నా యూజ్ అవుతుంది. ఎప్పటి వరకు పోరాటం చేస్తారు? ఎప్పుడైతే రేవంత్ సీఎం మాట్లాడతారో అప్పటి వరకు. దీని గురించి ఏదైనా యాక్షన్ తీసుకుంటే మేము ఆపేస్తాం. మాకు కూడా ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఇప్పుడు మేము చదువుకుంటూ కూర్చోాలా, ఇవన్నీ చేయాలా. ఈ కాలేజీ ఉపాధ్యాయులు కావచ్చు, మీకు చెప్తారు కదా, క్లాసులు చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా మీకు?
చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా ఫ్యాకల్టీ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నది. దానివల్ల మాకు కూడా చాలా యూజ్ ఉంది. ఈ అదే స్కిల్ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజ్ విలీనం చేస్తే మీకు ప్రత్యక్షంగా జరిగే నష్టం ఏంటి? నష్టం ఏమంటే ఇప్పుడు జరగలేదు, మాకు తెలియదు ఆ శక్తి స్కీమ్ వచ్చిందని తెలియదు. ఫస్ట్ మాకు తెలియదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దాని తర్వాత తెలిసింది. ఒకవేళ మా ఈసెట్ అయిపోయినాక, మా 1 అయిపోయినాక ఒకవేళ తెలిస్తే మా భవిష్యత్తులో ఏమవ్వాలి? మేడం మీరేం చెప్పదలుచున్నారు? ఈ ప్రొటెస్ట్ ఏంటి? మీ ఆందోళన ఉద్దేశం ఏంటి చెప్పండి. సార్ ఈ ప్రొటెస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే జియో నెంబర్ 97 ఆర్డర్స్ ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిందో వాటిని రద్దు చేయాలని ప్రొటెస్ట్. ఈ పాలిటెక్నిక్స్ అన్నిటిని ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా శక్తి డిపార్ట్మెంట్లో కలపడాన్ని రిజెక్ట్ చేస్తూ మేము చేస్తున్న ప్రొటెస్ట్ ఇది. దానివల్ల మాకున్న అటానమీ పోతుంది, మాకున్న లేటరల్ ఎంట్రీ ఛాన్స్ పోతుంది, బీటెక్ ఆపర్చునిటీస్ పోతాయి, ఎన్నో మేజర్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలనే ప్రొటెస్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని కలిసే ప్రయత్నం చేశారా? ఇప్పటి వరకు ఏమన్నా మీరు? మేమైతే చాలా రోజులుగా ప్రొటెస్టే చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. రెస్పాన్స్ వచ్చే వరకు ఈ ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ఈ ప్రొటెస్ట్ ద్వారా, ఈ నినాదాల ద్వారా? జివో 97 ని రద్దు చేయండి, పాలిటెక్నిక్ ని శక్తి డిపార్ట్మెంట్ లో కలపొద్దు. అంతే. సహజంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వల్ల ఈ విద్యార్థులకి కానీ ఇక్కడ ఫ్యాకల్టీకి కానీ జరిగే నష్టాలు మీరు బ్రీఫ్గా చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు జరిగే ఎగ్జామ్స్ కానీ మాకు జరిగే సెమిస్టర్స్ కానీ అన్నిటినీ ఎస్బిటెట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రూల్ చేస్తుంది, ఫిక్స్ చేస్తుంది. ఈ శక్తి డిపార్ట్మెంట్లో కలవడం వల్ల పాలిటెక్నిక్ ఉన్న ఒక అటానమీ అనేది పోతుంది. ఒక వేరే వాటిపైన డిపెండెంట్ అవ్వాల్సి వస్తుంది. మేము ఇంకొకటి ఏంది, మాకు ప్రతి ఇయర్ రీసెట్ రాస్తాం, బీటెక్లోకి సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ ఉంటుంది. శక్తి డిపార్ట్మెంట్లో కలిపితే మాకు ఉన్న ఆపర్చునిటీ పోతుంది. మళ్ళీ మేము బీటెక్ చదువుకోవాలంటే ఎంసెట్ చదివి ఇంటర్ చేసి అట్లా పోవాలి. ఇంకా మాకు ఎన్నో మేజర్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని శక్తి డిపార్ట్మెంట్లో కలవద్దు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, అంటే ముఖ్యమంత్రి గారే ఉన్నారు. సో ఆయనకి మీరు డైరెక్ట్గా ఏం చెప్పదలుచుకున్నారా వీళ్ళ తరపున? ఒకటే సార్, జివో 97 ని రద్దు చేయాలి అంతే. పోరాటం ఎన్నాళ్ళ వరకు సాగేది? పోరాటం ఎన్నాళ్ళ వరకు? ఈ పోరాటం అది రద్దు అయ్యే వరకు జరుగుతూనే ఉంటుంది పోరాటం.